అరే కిషాన్ తమ్ముడు, ఇంకో 3 మ్యాచ్లే బాకీ ఉన్నాయిరా. అప్పుడే సూపర్ 8 టీమ్స్ అన్ని ఫిక్స్ అయిపోయినాయి కదరా బాయ్. నిజమే స్కై అన్న, అన్ని ముందే అనుకున్న టీమ్స్ వచ్చినాయి కానీ ఆ జింబాంబే ఎంట్రీ ఏందన్నా. మన ఆస్ట్రేలియా ప్లేస్లో జింబాంబే వస్తుందని ఎవడైనా కల్లో కూడా కన్నారు అసలు. వస్తే వచ్చిందిలే తమ్ముడు, మన గ్రూప్లోనే ఉన్నారు కదా, మనకి మజా ఇస్తూ ఒట్టిగానే 2 పాయింట్లు ఇప్పించి పోతారు పిల్లగాళ్ళు. అరే స్కై, మేము ఇక్కడికి ఒట్టిగానే 2 పాయింట్లు వేయడానికి రాలేదురా, మిమ్మల్ని కూడా కొట్టి సెమీఫైనల్లో దూకడానికి వచ్చినాము. మా తోక తొక్కలా ఇంకా మీరు. అరే అభిషేక్ తమ్ముడు, ఏంది బాయ్ నువ్వు షేక్ ఆడిస్తావు అనుకుంటే ఇలా వరుసగా సున్నాలు పెడుతున్నావు ఏంది? ఈ వరల్డ్ కప్లో నీకు ఇది 3వ డక్అవుట్ అనుకుంటా, కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేవు. అరే అన్నా, నేను కావాలని సున్నా చుడుతున్నాను ఏంది? ఏదో టైం బాలేక గట్ల జరిగిపోతుంది. 20 బాళ్ళల్లో 60 కొట్టినప్పుడు దండాలు పెట్టినారు కదరా, ఇప్పుడు సున్నా కొడితే ఎందుకు తిడుతున్నారు? అరే ఫస్ట్ బాల్కి 6 కొట్టాలనే నీ ఓవర్ యాక్షన్ రెప్యుటేషన్ నిన్ను ముంచుతుందిరా. ఫస్ట్ నెక్స్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో ఉంది, జాగ్రత్త. ఫస్ట్ 4 సింగిల్స్ కొట్టి మొహం కడుక్కొని ఆడు, లేకపోతే మన శాసంగాడు రెడీగా ఉన్నాడు దండేయడానికి. తమ్ముడు దూబే, ఏమన్నా కొట్టినావా? రప్పాడించేసినావు అంతే. 30 బాళ్ళలో 66 రన్నులు, మళ్ళీ బౌలింగ్లో 2 పుల్లలు ఒట్టిగానే బీకేసినావు రప్ప. గ్రేట్ రా నువ్వు. అరే నీ అయ్యా, ఎక్కడి నుండి పట్టుకొచ్చినారా ఈ దుబేని? మనిషిలా ఉన్నాడా లేక మాన్స్టర్లా ఉన్నాడారా? మా విజయానికి గోల్లా నిలబడ్డాడు కదరా వీడు. దూబే అంటే సిక్సర్లు, సిక్సర్లు అంటే దూబే. సిక్సర్లు జుంచు కొట్టాలంటే బ్యాట్ కదలాలి కానీ మనం ఎందుకు కదలాలి స్కై బ్రో? నిల్చున్న కాడికి జుంచు కొడుతుంటే వెళ్ళి బాల్ని స్టేడియం బయట పడేయడమే నా స్పెషాలిటీ. యూజువల్లీ నేను సీన్ చేస్తాను ఉంటా కానీ ఈరోజు దూబే మాత్రం కండబలిసిన కోళ్ళు లెక్క కొట్టి పడేసినాడు రా. మన ఇద్దరి పార్ట్నర్షిప్ని చూసి ఎదురున్నోడికి ప్యాక్ అయిపోవాలి గంతే. నేను అప్పుడే చెప్పినా కదా అన్న, తమ్ముడు అభిషేక్ ఆరోగ్యం బాగాలేదు, నెదర్లాండ్స్ మీద నాకు ఛాన్స్ ఇవ్వండి అని వాడిని నంపించినారు. వాడు డక్అవుట్ అయినాడు. నాకు ఛాన్స్ ఇస్తే స్టేడియం తగలబెట్టేవాడిని కదా. అరే శాంసను, నంబియా మ్యాచ్లో ఛాన్స్ ఇస్తే ఏం పిసికినవరా నువ్వు? ఏం పొడిచినా అన్న? 8 బాళ్ళల్లో 22 రన్నులు కొట్టినా కదన్నా, అది ఫైర్ అంటే. రాము అనుకున్నారా? రాలేమనుకున్నారా? సూపర్ 8కి పాకిస్తాన్ వచ్చింది అబ్బాయి. ఇప్పుడు మేము సృష్టించే విధ్వంసానికి రెడీగా ఉండండి మీరు. ఏంది? పాకిస్తాన్ నంబియా నెదర్లాండ్స్ మీద గెలిచి సూపర్ 8కి వచ్చి ఏదో ఆస్ట్రేలియన్ కొట్టినట్టు డబ్బు కొట్టుకుంటున్నావేంద్రా? రానివ్వు మీరు సెమీఫైనల్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. అక్కడ మళ్ళీ మిమ్మల్ని వట్టిగానే పిసికేస్తే వచ్చే మజానే వేర్రా.